ఇప్పుడు తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు వీరు చెప్పినట్టు మళ్ళా అస్తిత్వం కోసం మాట్లాడుకోవాల్సిన అవసరము ఎందుకు వచ్చింది అని సురేష్ గారు అడిగిన, లేక వచ్చిన దాన్ని ఆస్వాదిద్దామని అనుకుంటే మళ్ళీ ఇటువంటి సమస్యలు వస్తున్నాయి అని శ్రీనివాస్ గారన్నా వారన్నా, అసలు వీటిలో జరగడానికి ఆరిజిన్ ఏమిటి? ఏదో ఒక కారణం వల్లనే జరుగుతుంది కదా. మళ్ళీ చర్చించుకోవాల్సిన అవసరం రావడానికి కారణం ఏమిటి? దానికి ఏవో కారణాలు ఉంటాయి, అవి శూన్యంలోంచి రావు. అవి ఆరిజినేట్ అయింది ఎక్కడి నుంచి. అదేవిధంగా శ్రీనివాస్ గారు అన్నట్లు ఆస్వాదిద్దామనుకుంటే ఆస్వాదించలేని పరిస్థితులు రావడానికి కానీ, ఆస్వాదించనివ్వని శక్తులు క్రియేట్ కావడానికి కానీ, వాటి కార్యక్రమాలకు కానీ కార్యకలాపాలకు కానీ, మనకు ఈ డిస్టర్బెన్స్ కలిగించడానికి కానీ, ఈ ఆందోళన కలిగించడానికి కానీ ఆరిజిన్స్ ఎక్కడున్నాయి? కనీసం కొన్ని ఆరిజిన్స్, అన్నీ కాకపోయినా అవి ఏమేమిటి అనే చర్చలోకి నేను ఇప్పుడు పోను, అవన్నీ తెలిసినవే. కానీ ఇప్పుడు చెప్పిన పాయింట్కి సంబంధించి ఆరిజిన్స్ ఎక్కడ ఉన్నాయి అంటే, ఒక ఆరిజిన్, కనీసం ఒక ఆరిజిన్ ఎక్కడ ఉన్నదంటే, ప్రధాన స్రవంతిలో ఏ ఉపస్రవంతులైతే కలిసినాయో సామాజిక న్యాయం వగైరాలకు సంబంధించి, అవి తమకు జరగవలసిన న్యాయం జరగలేదు అనే వివక్షాభావం వాటికి ఉన్నది కనుకనే, అది మిగిలింది కనుకనే అక్కడి నుంచి పుట్టుకొచ్చి అస్తిత్వ భావన అనేది, అస్తిత్వానికి సంబంధించిన పునాదులు అనేవి, అస్తిత్వానికి సంబంధించిన నిర్మాణాలు అనేవి బలంగా జరగని కారణం జరగనందువల్లనే వీటికి ఆరిజిన్స్ కనిపిస్తున్నాయి. ఇవి జాగ్రత్తగా శోధించి ఆలోచించి ఓపెన్ మైండ్ తోని అర్థం చేసుకుంటే తప్ప అర్థం కాని సూక్ష్మమైన విషయాలు. ఇవన్నీ చాలా సూక్ష్మ స్థాయిలో పనిచేస్తాయి. ఆరిజిన్స్ అనేవి కూడా సూక్ష్మంగానే జరుగుతాయి. అవి పనిచేయడం కూడా సూక్ష్మంగానే పనిచేస్తాయి. కానీ చివరికి అవన్నీ ఒక దశకు వచ్చి, ఎట్లా అయితే న్యూక్లియర్ ప్లాంట్ లో చిన్న ఆటమ్స్, ప్రోటాన్స్, ఆటమ్స్ చిన్నగా ఉండే పేలి ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తాయో, అవి కూడా వాటికి అటువంటి పొటెన్షియల్ అనేది ఉంటాయి. కనుక మనం భవిష్యత్తు, అస్తిత్వము, అస్తిత్వ నిర్మాణము, దాని పరిరక్షణ గురించి సీరియస్ గా ఆలోచించదలుచుకుంటే ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని వాటికి కూడా జవాబులను కనుగొనక తప్పదు. ఇది నేను ఫీల్ అవుతున్న విషయం. ఇకపోతే దేనికైనా మూడు ఉంటాయి అంటే, అవి ఒక విధంగా నేను చెప్పేది మళ్ళా కొద్దిగా ఓవర్లాప్ అవుతుంది. ఎప్పుడైనా ఏ విషయానికైనా, ముఖ్యంగా అస్తిత్వం లాంటి విషయానికి మూడు ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి థియరీ, రెండోది దాని ఐడియల్, మూడోది దాని ప్రాక్టీస్. థియరీ ఏమిటి అనేది మనం చెప్పుకున్నాం. అస్తిత్వం అనే దానికి థియరీ ఏమిటి అనేది, దానికి ఒక ఆదర్శం ఉంటది. ఆదర్శం ఏమిటి? తెలంగాణ వస్తే ఫలానా 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 అనేది ఒక ఆదర్శం లాంటిది. అది అన్ని వైపుల నుంచి జరుగుతుంది. అటువంటి ఆదర్శం ఉండాలని ప్రజలు ఆశిస్తారు, సమాజంలోని అన్ని వర్గాలు ఆశిస్తాయి, వేరే వేరే వర్గాలు ఆశిస్తాయి. అట్లనే ఎవరైతే అధికారంలోకి వస్తారో వాళ్ళు కూడా కొన్ని ఆదర్శాలు చెప్తారు, ఇగో తెలంగాణ వస్తుంది. ఇట్లా మూడు వైపుల నుంచి ఆదర్శాలు అనేవి రిఫ్లెక్ట్ అవుతుంటాయి. ఇది ఆదర్శాలకు సంబంధించి, అస్తిత్వానికి సంబంధించిన ఆదర్శాలకు సంబంధించి. మూడోది దాని ప్రాక్టీస్. ఎప్పుడైనా ఆదర్శాలు ఆటోమేటిక్ గా ప్రాక్టీస్ లోకి రావు కదా, అవి మనం చేయాలి. ప్రాక్టీస్ లోకి చేయవలసింది మనము. అది ఎట్లా తీసుకొస్తాము అనేది మూడో ఇంపార్టెంట్ విషయం. అది కూడా పరిశీలించి ఎప్పటికప్పుడు దాని గురించి ఆలోచనలు జరుగుతూ అవసరమైన కరెక్షన్స్ కూడా జరిగితేనే అస్తిత్వం అనేది నిలబడుతుంది. అస్తిత్వ పునాదులు కానీ, అస్తిత్వ నిర్మాణం కానీ, అస్తిత్వానికి వచ్చే ప్రమాదాలను ఎదుర్కోవడం కానీ జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా అంత సులభమైనవి కాదు. నేను ఇవన్నీ చెప్తుంటే చాలా కాంప్లికేటెడ్ గా, ఏదో ఫిలసాఫికల్ గా, ఏదో థియరిటికల్ గా, ఏదో మనకు సంబంధం లేని ఆకాశపు వాదనలు, ఊహాగానాలు
అని అనిపించవచ్చు, కానీ సారీ అట్లా కాదు. ఒక సమాజము, ఒక దేశము, ఒక వ్యవస్థ, ఒక పరిపాలన, ఒక సామాజిక చైతన్యము, ఒక కాన్సెప్ట్ అనేవి చాలా హెవీ సబ్జెక్ట్స్, చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్. చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని చేస్తేనే ఇంతవరకు కోరుకున్న లక్ష్యాలు నెరవేరడం కానీ, ముందు ముందు ప్రమాదాలు రాకుండా ఉండడం కానీ జరుగుతుంది. ఇన్సూరెన్స్ అన్నమాట. ఈ అవగాహన, ఆచరణే అస్తిత్వానికి ఇన్సూరెన్స్ అవుతుంది. లేకపోతే ఇన్సూరెన్స్ లేని కారో మనిషో ఏ ప్రమాదాన్నైనా ఎదుర్కోవచ్చు. అది ఒక క్షణంలో జరిగిపోవచ్చు. ఒక క్షణంలో యాక్సిడెంట్ అయి మనిషి చచ్చిపోవచ్చు. ఒక ఆకస్మికంగా వచ్చే సామాజిక పరిణామం వచ్చి అంతా తలకిందులైపోవచ్చు. నక్సలైట్ ఉద్యమం ఏమైంది మనకు తెలుసు. 47లో స్వాతంత్రం వస్తే 20 ఏళ్ళు గడవగానే 67లో నక్సలైట్ ఉద్యమం మొదలైతే 50 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ఇప్పటికీ అది పూర్తి కాలేదు అని అంటే అదంతా ఏంది? ఒక చిటికెలో జరిగిపోయిన విషయం, దీర్ఘకాలం కొనసాగుతున్న విషయం. ఇవి కూడా అటువంటిదే. కనుక మనం ఈ విషయాలు చాలా సీరియస్గా తీసుకొని, చాలా జాగ్రత్తగా ఆలోచించి, లోతుగా పరిశీలించి, విశాలంగా కూడా పరిశీలించి మనము అవగాహనలు ఏర్పరచుకోవడము చాలా అవసరమని నాకు అనిపిస్తున్నది. సరే, ఇంకా ఇప్పటికే చాలాసేపు మాట్లాడినట్టున్నా, దీన్ని ఇంకా పొడిగించకుండా చివరిలో ఒక మాట మాత్రం చెప్పి ముగిస్తా. సరే, ఇదంతా బాగానే ఉన్నది, ఇవన్నీ మాట్లాడుకున్నాం. కానీ బ్రాస్ ట్యాక్స్కి వస్తే, అసలు విషయానికి వస్తే, ఇప్పుడు ఒక ప్రమాదం ఉన్నది. ప్రమాదం ముంచుకొస్తున్నది. మనందరం అనుమానిస్తున్నాం. మళ్ళీ ఎందుకు చర్చించుకోవాల్సి వస్తున్నది అని సురేష్ గారు అడిగారు. అరే, ఒకటి ఆశిస్తే ఇంతలోనే ఇట్లా జరుగుతున్నదే అని శ్రీనివాస్ గారు అన్నారు. ఇవి రియాలిటీస్, మన ముందున్న రియాలిటీ. మరి వీటిని ఎదుర్కోవడం ఎట్లా? ఈ థియరీలన్నీ బాగానే ఉన్నాయి, కానీ ప్రాక్టీస్కి వస్తే ఏమిటి? దాని గురించి నేనేమి చెప్తలేను. కానీ నా అభిప్రాయం ఏంటంటే, చెయ్యడం ఏమిటి? అస్తిత్వానికి ఏ ఏ విధాలుగా ముప్పు ముంచుకొస్తున్నది, వేరు వేరు విషయాలు, ఏదో ఒకటి కాదు, ఎంటైర్ స్పెక్ట్రమ్, ఏ విధాలుగా ముంచుకొస్తున్నది, దాని గురించి ఏమి చెయ్యాలి, ప్రాక్టికల్ గా ఏమి చెయ్యాలి అనే దాని మీద ఒక వర్క్ షాప్ లాంటిది జరిగి, దానికి కొంత టైం ఇచ్చి, ఇట్లా వర్క్ షాప్ జరుగుతుంది అని ఆలోచించే వాళ్ళందరికీ, సీరియస్ వాళ్లకు, సిన్సియర్ వాళ్లకు చెప్పి ఒక వర్క్ షాప్ నిర్వహించి, దాని ఆధారంగా ఒక ప్రోగ్రామ్ నిర్ణయించుకొని ముందుకు పోవడం అవసరమని నాకు అనిపిస్తున్నది.